ఈ రాగం నాకు గుర్తులేదు. లేక పిచ్చిది కాదా మనసంతా, ఆ మనసేమో నా మాటే వినదంట. లవ్ లెటర్ మహేష్ గారు. అవునవును మేడం, నా లైవ్లో మొత్తం ప్రియతమా నన్ను పలకరించి ప్రియతమా, ఈ రాగం కూడా నాకు తెలియదన్నా అమన్ అన్నా. కానీ చెలియా నిన్నే తలిచి, అది పాట ఇన్న నేను ఆల్రెడీ, రాగం గుర్తుకొస్తలేదు. వాళ్ళు కనులదానా నీ విలువ చెప్పుమైనా, నా ప్రాణమిచ్చుకోనా, ఈ రూపు చూసి శిలనాయితినే, కమ్ముకపోతినే. ఓ అమన్ అమన్, ప్రేమించానని చెప్పనా, మనసిచ్చానని చెప్పనా, నాలో ఊసులు చెప్పనా, నాలో ఆశలు చెప్పనా, నువ్వే నేనే చెప్పనా. సూర్య డియో డియో డిసక 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 అంటున్నాడు అమరన్న. మహేష్ లక 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 చంద్రముఖి వామ్మో, అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుకుమ్మ, సుడకమ్మ. అరే లావణ్య మేడం గారు, హాయ్ హాయ్ హాయ్, లైక్ డన్, థ్యాంక్ యూ. నా ఇక్కడ పాటల పోటీ నడుస్తుంది మేడం, మీరు కూడా ఒక పాట అందుకోండి. సూర్య అక్క ఉన్నావా లేవా? పారిపోయింది అక్క. నా పాట నా వాయిస్ విని దెబ్బకు ఫరారైపోయింది అక్క. బాయ్, గుడ్ నైట్ అండి. ఓకే ఓకే మేడం, గుడ్ నైట్ గుడ్ నైట్. నా గొంతు వాయిస్ గలీజ్గా ఉండొచ్చు, కానీ నాకు దానికి కొంచెం రాగం అయితే తెలుసు. రోడ్డు మీద రేకు డబ్బా రాకినట్టు. నెక్స్ట్ ఎవరు వస్తారు ఇక, రండి. లావణ్యసిస్ హాయ్ హాయ్ అంటుంది. లావణ్యసిస్ గుడ్ నైట్ అని చెప్పింది. కృష్ణ మేడం, లావణ్యసిస్ గుడ్ నైట్ అని చెప్పేసింది. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుంది ప్రేమ, అంటే నాకు వచ్చన్నాను రాసినంతే చదివేశా. నేను లాక్డౌన్లో బంధించినట్టు బంధించేయాలి. రైట్, ఇనుప సంకెళ్ళతో, ఉక్కు కవచాలతో, బల్లెలతో, ఇనుప గొలుసులతో మంచానికి కట్టేసి బంధించాలి. అక్క అంత పని చేస్తావా అన్న? నిజం చెప్పాలంటే అన్న, ఈ మన సూర్యాపేట అక్క ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుంచి నాకు ఆ అక్క ఉన్న జాగాలో పోవాలంటేనే భయం. పుసుక్కున అక్క గ్లూ ఉన్నది అనుకో, నన్ను పడేస్తుంది. ఈ కుక్కుమల్ల మారిపోనా, నువ్వు స్నానం నడిపిస్తలాగా నన్ను కొంచెం ఆడుకోవే, పూసుకోవే, చేసి నెత్తి మీద చల్లుకోవే. ఓకే మహేష్, మళ్ళీ వస్తా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ అన్న.